హాయ్ అండి. వెల్కమ్ టు భవానీ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఇదొచ్చేసరికి సండే వ్లాగ్. మీరందరూ ఏం వండుకున్నారు? ఏం తింటున్నారు? నాకైతే కామెంట్ చేయండి. మేమైతే ప్రాన్స్ తెచ్చాము. అవొచ్చేసరికి చూడండి, నేనైతే మీరందరూ ఎలా తీస్తారో నాకైతే తెలీదు. నేనైతే వాటిలో ఉన్న బ్లాక్ నరాన్నయితే కొత్తగా ఒక బ్లేడ్ అయితే దానికి సెపరేట్‌గా పెట్టేసానండి. దాంతోనైతే అలా నరాన్నయితే ఈజీగా తీసేస్తున్నాను. మనమైతే ఇవన్నీ చేస్తాం గానీ పల్లెటూరులో అలా ఏమి ఉండదండి. వాళ్ళు అలానే తినేస్తారు చాలామంది. కానీ నేనైతే అలా యూజ్ చేస్తాను. మీరు ఎలా యూజ్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఇ ఆ నరం తీయడానికి మీరు ఏం యూజ్ చేసుకొని తీస్తారో నాకైతే కొంచెం కామెంట్ చేయండి. నాకైతే ఇలా సులభం అనిపించింది. నేనైతే అలా చేసేస్తాను. బ్లేడ్ కొత్తదే యూజ్ చేసి దానికి సెపరేట్‌గా ఇంకా బ్లేడ్ పెట్టేసాను. ఇంక దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుంటున్నానండి. చూడండి, చాలా క్లీన్‌గా వాష్ చేసుకోవాలి. అప్పుడే చాలా టేస్ట్‌గా ఉంటుంది మనకి కర్రీ అనేది. అలానే స్మెల్ కూడా రాకుండా ఉండాలంటే ఒక 3, 4 టైమ్స్ అలా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఎంత వైట్‌గా వచ్చే వరకు నేనైతే అలా క్లీన్ చేసేసుకున్నా. ఇప్పుడు ఇందులో అయితే మనం వచ్చేసరికి కొంచెం సాల్ట్, కల్లుప్పు ఉంటుంది కదండీ! అదేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. పసుపు, పసుపు గూడా కొంచెం వేస్తున్నాను. కొంచెం నిమ్మకాయ గూడా పిండామనుకో, ఇందులో ఉన్నదంతా మనకి నీట్‌గా క్లీన్ అయిపోతుందండి. చూడండి, నేనైతే ఎప్పుడు ఇలానే క్లీన్ చేసుకొని వండుతాను. మీరెలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. మీరెలా చేస్తారో కామెంట్ చేస్తే నేను గూడా నాకు నచ్చితే అలా ఫాలో అవుతాను. నేనైతే ఇలానే చేస్తానండి. వీటిల్ని క్లీన్ చేస్తా అలా. ఒకసారి మొత్తం క్లీన్ చేశాక ఇలా పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి మంచిగా క్లీన్ చేసేస్తాను. చూడండి, మంచిగా జిగురుగా అది ఏదోలా వస్తుంది. మొత్తం చాలా నీట్‌గా అయిపోతుంది. మనకి స్మెల్ అనేది ఇప్పుడు కర్రీ వండాక కర్రీ వండుతాం కదండీ! అప్పుడు మనకి స్మెల్ అనేది రాదు ఇలా క్లీన్ చేసుకుంటే. నేనైతే ఇంకా దాన్నయితే సింక్ దగ్గర పెట్టి మళ్ళీ ఒకసారి వాష్ చేసేస్తున్నాను. చూడండి ఎలా వస్తుందో. అలా నీట్‌గా క్లీన్ చేసుకోవడం వల్ల మనకైతే చాలా స్మెల్ అయితే రాదు. కర్రీ చాలా నీట్‌గా ఉంటుంది. చూడండి ఎలా వస్తుందో ఎన్ని సార్లు కడిగినా. ఉప్పు కొంచెం, పసుపు కొంచెం, నిమ్మరసం కొంచెం యేసుకొని అలా అయితే క్లీన్ చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అంతా క్లీనింగ్ అయిపోయాక ఇలా ఉందండి. ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం ఉప్పేసాను, పసుపేసాను. వేసి ఇప్పుడు మంచిగా మళ్ళీ వీటిల్ని కలుపుకుంటున్నా చూడండి ఇలా. ఇలా కలుపుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించాను. ఇంక దాన్ని దాంతోని ఇంక అలా పెట్టేస్తానండి. ఉడకబెడతాను. ఫస్ట్ ఉడకబెడతాను. మీరందరూ ఎలా వండుతారో నాకైతే నా స్టైల్‌లో అయితే నేనిలా వండుతానండి. ఉడకబెట్టాక చూడండి, అందులో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. లైట్‌గా మనకి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యాక ఇంక నేనైతే పక్కకి దించేస్తాను. అది ఉడికేలోపు మనమైతే ముందు ఆనియన్స్ అనేది నేనిలా చాపింగ్ కట్టర్ ఉంటుంది కదండీ! అందులో ఆనియన్స్ అనేది కట్ చేసుకొని వేసేసుకొని ఇలా లాగితే చాలా ఈజీగా, ఇది మాత్రం చాలా యూజ్ అవుతుందండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. చిన్న చిన్న ముక్కలు కట్ అయిపోతాయి. ఈలోపు మనకొచ్చేసరికి రొయ్యలు గూడా ఉడికిపోతాయండి. చూడండి, వాటర్ ఎంత రిలీజ్ అయిందో. ఇందులో ఎక్కువ శాతం వాటర్ ఉంటుందండి. చూడండి, ఇంక మనం కూరలో ఎక్కువ వాటర్ ఎయ్యవసరం లేదు. అంతగా వాటర్ అయితే ఉంటుంది. ఇంకంతే, ఈ స్టేజ్‌లో మనమైతే కట్టేయాలి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేపేయాలి. చూడండి, ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసాను. చాలా చిన్నగా కట్టర్‌తో చాలా నీట్‌గా వస్తాయి. అలానే ఈజీగా అయిపోతుంది పని మనకి. ఈ ఆనియన్స్ అనేది మనకి వేగేలోపు టమోటాలనేది మనం అయితే కట్ చేసుకొని దాన్ని పేస్ట్ చేసుకుందాం. నేనైతే ఇలా 3 టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకుంటున్నా మిక్సీ జార్‌లో వేసుకొని. ఈలోపు ఆ ఆనియన్స్ వేగేలోపు మనమైతే మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలానే అల్లం, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి గూడా నేను అందులో వేసేసాను చూడండి. వేసేసి వీటిలతో పాటు ఇంకా ఆ టమాటా పేస్ట్‌తో పాటు అవి కూడా వేసి మంచిగా పేస్ట్ చేసేస్తాను. ఈలోపైతే మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ షేడ్‌లో అయితే వచ్చేస్తాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్‌లో వచ్చేసాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్‌నయితే అందులోని వేసేస్తాను. చూడండి, వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకున్న కాసేపటికి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఈలోపు మనమైతే కొంచెం పసుపేసుకోవాలి. పసుపేసుకుంటే ఆల్రెడీ కర్రీలో అందులో వేస్తాం రొయ్యల్లోని. కానీ మళ్ళీ ఇందులో కూడా వేసుకోవాలి. పసుపు, కారం. చూడండి, ఆయిల్ అనేది ఎలా రిలీజ్ అవుతుందో. ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు అది మగ్గాలి. ఇంక కారం గూడా మనకి తగినంత కారం కూడా వేసేసుకొని ఇలా మిక్స్ అయితే చేసేసాను నేనైతే. చూడండి,
లైట్‌గా మధ్యలో మనమైతే కొంచెం పుదీనా అలా కొంచెం పుదీనా వేసామనుకో, కొత్తిమీర, పుదీనా 2 కలిపి నేనైతే వేశాను. అలా వేశాక కొంచెం మగ్గనిచ్చి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఉంచి, మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఫ్రాన్స్‌నైతే అందులో వేసేయాలండి. వాటర్ తీసి ఓన్లీ ఫ్రాన్స్ ఫస్ట్ వేయాలి. నేనైతే వాటర్ పక్కన పెడతాను. వేస్తాను. కొంచెం పక్కన పెట్టి వేస్తాను. ఇంక చూడండి అలా ఉడికిపోయాక అందులోనే ఆ వాటర్ కూడా వేసేసాను. అది క్లిప్ మిస్ అయిపోయింది. వాటర్ వేసేసి ఆ వాటరే మనకి సరిపోతుంది. ఇంకా ఎక్కువ వాటర్ అనేది వేయవసరం లేదు. వాటర్ వేసేసాక పైనైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. నా స్టైల్‌లో నేనైతే ఇలా చేస్తాను. మీరెలా చేస్తారు? మీకేమనిపించింది నాకైతే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.